దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఢిల్లీ రావాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు హైకమాండ్ పిలుపు పంపింది. అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు ఢిల్లీ పెద్దలు పిలుపు పంపించింది. కీలక నేతలకు ఢిల్లీ పిలుపుతో ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరనే చర్చ మొదలైంది. ఢిల్లీలో తాజా పరిణామాలపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. రైట్ ఇంద్రజ, ఏదైతే కొద్దిసేపటి క్రితం కేంద్ర విద్యాశాఖకు సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇప్పుడు ఆ శాఖ ఎవరికి కేటాయిస్తారన్న మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో పాటుగా ఉప ముఖ్యమంత్రి షిండే కూడా ఢిల్లీ నుంచి పిలుపు రావడం జరిగింది. మరో గంట అరగంటలో వాళ్ళు ఢిల్లీకి ఉండబోతున్నారు. ఈ రాజకీయ పరిణామాలు దేనికన్నా దాని మీద ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అది ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏదైతే శాఖ ఉందో అది చాలా కీలకమైన శాఖ. ఎందుకంటే కేంద్ర విద్యాశాఖకు సంబంధించి దేశవ్యాప్తంగా దీని మీద ప్రభావం చూపించిన శాఖ కాబట్టి ఇప్పుడు ఆ శాఖను ఎవరికి అప్పగించాలని దాని మీద కేంద్ర ప్రభుత్వంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు కూడా దీనికి సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతున్నా ఆ శాఖ ఎవరికి కేటాయిస్తారు అన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి షిండే కావచ్చు ఢిల్లీ చేరుకోవడం వెనుక ఏముండబోతుందనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే ఆ శాఖల్లో వీరికి ఎవరికన్నా కేటాయిస్తారా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమాలు చేయక ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతుంది క్యాబినెట్లు అని చెప్పేసి వార్తలు కూడా రావడం జరిగింది. అయితే ఈ సీజేపీ ఉద్యమ నేపథ్యంలో దీన్ని పెండింగ్ పడుతూ వచ్చారు. ఈరోజు ఉద్యమం ముగిసింది. కానీ ఉద్యమం ముగిసిన తర్వాత ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని ఉద్యమం ముగియడంతో ఇప్పుడు ఆ ప్లేస్ని ఎవరికి భర్తీ చేయాలని దాని మీద చర్చ నడుపుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అక్కడ చేర్చుకోవడం అనేది ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ అనేది ఉంటుందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. లేదా కేవలం కేంద్ర విద్యాశాఖను ఈ ఇద్దరు ఎవరికైనా హ్యాండ్ ఓవర్ ఇస్తారా అనే దాని మీద కూడా చర్చ అయితే జరుగుతుంది. చూడాలి మరి బహుశా మొత్తం క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండబోతాయా లేకపోతే కేవలం వీళ్ళిద్దరు ఎవరికైనా ఆ స్థానాన్ని భర్తీ చేసి చూస్తారనేది కూడా చూడాలి. మరోవైపు చూసుకుంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించి ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి అయితే తప్పించి రాజీనామా చేయడం జరిగింది. ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న సమాచారం కూడా అందుతుంది. అయితే ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ తన ఉద్యమాన్ని అయితే విడిచేసింది. ఇప్పుడు అందరూ కూడా వీళ్ళకి వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు దేశ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ మీద డిస్కషన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇంద్రజా. రైట్ శ్రీనివాస్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి? అసలు ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలోనే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏదైతే విద్యార్థులు చేసిన ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో తనకి రాజీనామా చేయాల్సి వచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాను రాజీనామా చేసినట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఇది చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకున్నారు. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా పార్టీ కూడా స్వాగతిస్తుంది. అదేవిధంగా మనకి ఆర్ఎస్ఎస్ కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉండాలని చెప్పింది కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇది పార్టీ కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించి ఆయనకి పార్టీలో మరో కీలక శాఖను అప్పగిస్తారేమో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంద్రజా. రైట్ శ్రీనివాస్, విద్యాశాఖ బాధ్యతలను తాత్కాలికంగా ఎవరైనా నిర్వహించే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే రాజీనామా తర్వాత ఇప్పుడు ఆ బాధ్యత అంతా కూడా ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. ఎందుకంటే
ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా అదనపుగా ఈ బాధ్యతలు అప్పగిస్తారా లేకుంటే కేబినెట్ విస్తరణలో తర్వాత దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఈ శాఖ ప్రధానమంత్రి హ్యాండ్ ఓవర్లో ఉండబోతుంది. ఎందుకంటే ఎవరు రాజీనామా చేసినప్పటికీ ఆ శాఖను వెంటనే ప్రకటిస్తారు, అంటే అదనంగా మరో మంత్రికి అప్పగించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ శాఖకు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయం జరిగింది. అదేవిధంగా ఈ శాఖ మీద చాలా ఆరోపణలు, విమర్శలు, అదేవిధంగా ఒక ఉత్కంఠ, అదేవిధంగా ఉద్యమాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆ శాఖ ప్రస్తుతం ప్రధాని దగ్గరే ఉంది. ప్రధాని ఇప్పటివరకు కూడా ఎవరికి కేటాయించలేదు. దీన్ని అదనపు బాధ్యత కింద కేటాయిస్తారో లేకుంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత దీన్ని కేటాయిస్తారో చూడాల్సి ఉంటుంది. రైట్ శ్రీనివాస్, కొత్త మంత్రి ఎంపికలో ప్రాంతీయ సామాజిక సమీకరణలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కేబినెట్ విస్తరణ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా వీటన్నిటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాంతీయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒరిస్సాకు చెందిన వ్యక్తి కాబట్టి మన దక్షిణ భారతానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా, లేకపోతే క్యాబినెట్ విస్తరణలో కొత్త వారిని తీసుకుని వారికి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లోనే ఎవరికైనా ఆ శాఖను కేటాయిస్తారనేది ఇంకా చూడాల్సి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. ఇంద్రజ. రైట్ శ్రీనివాస్, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నిర్ణయం ఈ రోజే వచ్చే అవకాశం ఉందా లేక మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటారా? అంటే దీనికి సంబంధించి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ చర్చల తర్వాత ఇప్పుడు మరి సీజేపీతో చర్చలు జరుగుతున్న చర్చల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరోసారి భేటీ అవుతుంది. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆ తర్వాత సీజేపీ తమ ఉద్యమాన్ని వెనక్కి వెళ్ళిపోవడము, సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మరోసారి మంత్రివర్గంతో ప్రధాని భేటీ అయ్యే అవకాశం ఉంది. అంటే క్యాబినెట్ మీటింగ్ కాకుండా మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంద్రజ. శ్రీనివాస్ చెప్పండి, ఈ పరిణామాలపై ప్రతిపక్ష పార్టీల స్పందన ఎలా ఉండబోతోంది? ప్రతిపక్ష పార్టీలు ఆల్రెడీ ఇప్పటికే తమ స్పందనను ప్రకటించాయి. ఏదైతే ఇది విద్యార్థుల విజయంగా ప్రకటించాయి, సీజేపీ తీసుకున్న నిర్ణయంగా ప్రకటించాయి, అదే విజయంగా ప్రకటించాయి. ఈ జెన్జీ ఏదైతే కొత్త రూపం వస్తుందో, యువత ఎటు పాలిటిక్స్ను కూడా శాసించగలదు అనే రీతిలో ఈ ఉద్యమం జరిగిందని చెప్పేసి కూడా మరికొందరు నేతలు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంద్రజ. థ్యాంక్ యూ శ్రీనివాస్. మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేసిన ఐక్య పోరాటానికి దక్కిన విజయమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదని, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భమని అన్నారు. రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్షాల నిరంతర ఒత్తిడి, విద్యార్థుల ఉద్యమాల కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, యువత భవిష్యత్తు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేసిన మంత్రి, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోందని స్పష్టం చేశారు. రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న
ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరు బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.